సో గైస్ ఈ రోజు మనము ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మనం మాట్లాడుకుందాము. రీసెంట్ డేస్లో జరిగిన ఒక సర్వేలో మళ్ళీ నియామకాలు మొదలయ్యాయి అని చెప్పి వార్తలు అయితే చూస్తూ ఉన్నాము. అండ్ దేంట్లో ఉంది అసలు ఏంటి అంటే ఇండీడ్ కంపెనీ మనందరికి తెలుసు కదా, ఇండీడ్ జాబ్ పోర్టల్. సో గత లాస్ట్ 2 years నుంచి దీనికి సంబంధించిన చాలా క్లియర్గా కాల్స్ అనేవి తగ్గుతూ వస్తున్నాయో అండ్ అవన్నీ కూడా ఏంటి అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మళ్ళీ పుంజుకుంటాయి అని చెప్పి ఇండీడ్ చెప్పింది. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే ఇండీడ్ జాబ్ పోర్టల్ అనేది మెయిన్గా దే ఫోకస్ ఆన్ 70% వరకు ఓన్లీ సాఫ్ట్వేర్ రిలేటెడే. వాళ్ళ దాంట్లో సెర్చింగ్ కానీ లేకపోతే వాళ్ళు పోస్టింగ్ కానీ జరుగుతూ ఉంటుంది డిఫరెంట్ కంపెనీస్ అనేవి. అండ్ ఎవరికి డిమాండ్ ఉంది ఏంటి అనేది మనం తెలుసుకునే ముందు మనము జనరల్గా ఇదే సేమ్ నేను డిఫరెంట్ ఆర్టికల్స్ చూశాను. ఒక సైడ్ ఏమో జాబ్స్ పోతున్నాయి, లే ఆఫ్స్ అవుతున్నాయి, మాస్ టెర్మినేషన్ జరుగుతుంది, మాస్ లే ఆఫ్స్ జరుగుతున్నాయి. ఈ విధంగా ఒక సైడ్ నుంచి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ ఆర్టికల్స్ దానికి సంబంధించిన వార్తలు వస్తున్న నేపథ్యంలో రీసెంట్ డేస్లో ఈ స్టాక్ మార్కెట్ కూడా క్రాష్ అయిపోయింది. ఒక రోజు మళ్ళీ కొంచెం రికవర్ అయింది, దట్ ఈస్ హోల్ డిఫరెంట్ థింగ్. కానీ క్రాష్ అయిన రీజను అన్ని రీజన్లో ఒక రీజన్ ఏంటి అంటే యూఎస్లో జాబ్ మార్కెట్ అండ్ ఇన్ఫ్లేషన్ రేట్ అనేది పెరిగిపోయింది. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి తెలుసని అనుకుంటున్నాను. ఒకవేళ తెలియకపోతే ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి అంటే ఒక పర్సన్, ఒక సిటిజన్, అది ఇండియన్ సిటిజన్ అయితే ఇండియన్ సంబంధించిన ఇన్ఫ్లేషన్. సో ఏంటి అంటే తను కొనుగోలు శక్తి, కనీసం ఆహారం, కిరాణా సామాన్లు కొనుగోలు శక్తి ఎంతవరకు ఉంది అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఆ కొనుగోలు శక్తి ఇన్ఫ్లేషన్ రేట్ పెరిగిపోయి కనీసం ఆహార వస్తువులు, కనీస నిత్యావసర సరుకులు కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉండడం అనేది ఇన్ఫ్లేషన్ రేట్ పెరగడం అంటారు. సో ఇది అమెరికాలో ఎక్కువగా ఉంది. దీనికి ఇంకొక రీజన్ చాలామంది నిరుద్యోగులు, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది పెరిగిపోయింది. సో ఇక్కడ 2 విషయాలు మనం అర్థం చేసుకోవాలి. సో డెఫినెట్లీ మనం మాట్లాడుకుందాము. మళ్ళీ నియామకాలు సందడి, ఎవరికి ఉద్యోగాలు పెరుగుతాయి, ఏ టెక్నాలజీస్ అనేది ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాము. దానికంటే ముందు మనము ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా యూఎస్లో పెరిగిపోయింది. ఇక్కడ ఎక్స్పెన్సివ్ ఉంటారు డెఫినెట్లీ. అక్కడ ఎక్కువగా ప్యాకేజెస్ కానివ్వండి, డాలర్స్లో వాళ్ళకి శాలరీస్ పే చేస్తూ ఉంటారు కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కూడా టెర్మినేషన్ జరగట్లేదు, మాస్ లే ఆఫ్స్ జరగట్లేదు అంటలేదు, కానీ మాస్ లే ఆఫ్స్ అయితే ఇండియాలో లేవండి. సో కొంతవరకు లే ఆఫ్స్ టెర్మినేషన్ జరుగుతున్నప్పటికీ రిక్రూట్మెంట్ కూడా అంతే స్థాయిలో ఉంది. కానీ ఇక్కడ స్కిల్ అంటే స్కిల్ బేస్డ్, స్కిల్ ఎవరు నేర్చుకుంటారో వాళ్ళకి రిక్రూట్మెంట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకొక విషయం వచ్చేసి చాలామంది డెవాప్స్ విషయంలో, లేకపోతే .NET డెవలపర్ కానివ్వండి, PHP డెవలపర్ కానివ్వండి, ఫుల్ స్టాక్ డెవలపర్ కానివ్వండి, ఇలా ఏంటి అంటే చాలామంది కాల్స్ ఉన్నాయో లేవో కన్ఫ్యూజన్. ఇక్కడ ఏంటి అంటే స్కిల్ ఉన్న వాళ్ళకి వీళ్ళకి కాల్స్ ఉన్నాయి. ఎక్కువగా డిమాండ్ యాజ్ పర్ ఇండీడ్ రిపోర్ట్, రీసెంట్ రిపోర్ట్ ప్రకారం అప్లికేషన్ డెవలపర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఫుల్ స్టాక్ డెవలపర్, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, PHP డెవలపర్ అండ్ .NET డెవలపర్, సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్, డెవాప్స్ ఇంజనీర్, డేటా ఇంజనీర్, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కూడా చాలా విపరీతంగా జాబ్స్ పెరిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు. సో డెవాప్స్ విషయంలో డెవాప్స్ ఎక్కడ నేర్చుకోవాలి ఏంటి అనేది నేను ఆల్రెడీ దీనికి సంబంధించిన ఒక మంచి ఇన్స్టిట్యూట్ గురించి నేను వీడియో చేశాను. ఒకవేళ చూడకపోతే చూడండి. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే నేను చెప్పే విషయాన్ని క్రాస్ వెరిఫై చేయండి వేరే ఇన్స్టిట్యూట్స్తో. నేను చెప్పే ప్రతి పాయింట్ని మీరు చేయాల్సిన విషయం ఏంటి అంటే ఇన్స్టిట్యూట్ ఒకటి బాగుందని అనుకోండి, దాన్ని పక్కన పెట్టుకొని దీంట్లో ప్రొవైడ్ చేసి దీంట్లో అన్ని ప్రొవైడ్ చేస్తున్నారా లేదా, దీంట్లో ప్రొవైడ్ చేసే ఇన్ఫర్మేషన్ కానీ ప్రాజెక్ట్స్ అన్ని అన్నింటిలో ప్రొవైడ్ చేస్తున్నారా లేదా అని ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఎక్కువగా డిమాండ్స్ పెరిగే వాటిలో యాజ్ పర్ ఇండీడ్ రిపోర్ట్లో కూడా డెఫినెట్లీ ఫుల్ స్టాక్ డెవలపర్ ఉంది, అట్ ది సేమ్ టైం డెవాప్స్ కూడా ఉంది. అండ్ ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే PHP కూడా మళ్ళీ కాల్స్ పెరుగుతాయని చెప్పి దానికి సంబంధించిన రిపోర్ట్లో అయితే చాలా క్లియర్గా చెప్పారు. సో ఒకసారి చూడండి, టైం వేస్ట్ చేసుకోకండి. ఒక పక్క లే ఆఫ్స్ అవుతున్నప్పటికీ అట్ ది సేమ్ టైం రిక్రూట్మెంట్ కూడా అవుతుంది అనే విషయాన్ని మీరు గట్టిగా నమ్మాలి. అండ్ రెజ్యూమ్ కూడా మీరు ATS బేస్లో రెజ్యూమ్ 80% 90% స్కోర్ వచ్చేలాగా మీరు దాన్ని ప్రాపర్గా దాన్ని రెడీ చేసుకోవాలి. మొత్తం రియల్ టైం బేస్లో పోర్ట్ఫోలియో ఒకటి రెడీ చేసుకోవాలి. అండ్ అట్ ది సేమ్ టైం లింక్డ్ఇన్లో కూడా మీరు చాలా యాక్టివ్గా ఉండడం అనేది చాలా అవసరం. డెఫినెట్లీ ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా జాబ్ వచ్చేదానికి అవకాశాలు పెరుగుతాయి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.